ఏపీలో 2024 ఎన్నికలు ఒక సంచలనమైతే అందులో జనసేన సాధించిన 100% స్ట్రైక్ రేట్ మరొక సంచలనం. అందుకే పార్టీ ఏదైనా నాయకులు ఎవరైనా అటువైపే ఆకర్షితులయ్యారు. పదవి కోసమో హోదా కోసమో రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి నియోజకవర్గ స్థాయి లీడర్ల వరకు అంతా అక్కడికి క్యూ కట్టారు. కానీ ఏ పార్టీ హైకమాండ్ అయినా ఎంతమందికని న్యాయం చేయగలదు, ఎంతమందికని సముచిత స్థానం ఇవ్వగలదు? అందుకే చాన్నాళ్లుగా ఆ వలస నేతలు ఏ హోదా లేకుండానే కాలం గడిపేస్తున్నారు. ఇంకెన్నాళ్ళో ఈ వెయిటింగ్ అని విసిగి వేసారుతున్న వాళ్ళు అందులో ఉన్నారు. అయితే అలాంటి వాళ్ళకి ఇప్పుడు సడన్ గా కొత్త ఆశలు చిగురించాయట. స్వయంగా అధినేత చేసిన వ్యాఖ్యలే అందుకు కారణమనే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా కథ? జనసేనకు మరో 60 పోస్టులు. ఛాన్స్ దక్కేదెవరికి? నిరాశ మిగిలేదెవరికి? పవన్ ప్రకటనతో ఆశావాహుల్లో అలజడి. 2024లో కూటమిగా బరిలో నిలిచిన జనసేన ఊహించని విజయాన్ని అందుకుంది. దేశ రాజకీయ చరిత్రలో ఏ పార్టీకి సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకుంది. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేసిన ప్రతి చోట విజయం సాధించి ప్రభంజనం సృష్టించింది. గెలిచింది 21 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాలే అయినా పొలిటికల్ గా కొత్త సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. దీంతో ఇతర పార్టీల నుంచి ఇబ్బడి ముబ్బడిగా నాయకులు జనసేన కండువా కప్పేసుకున్నారు. 2019 నుంచి 2024 మధ్య వైసీపీ హయాంలో రాజకీయంగా చక్రం తిప్పిన నేతలు సైతం పవన్ పక్కన చేరారు. రాజకీయ కోణాలు, సామాజిక కోణాలు ఏదైతే ఏంటి, నాయకులంతా తమ భవిష్యత్తును వెతుక్కుంటూ జనసేన జెండా కిందకొచ్చి నిలబడ్డారు. పార్టీ సైతం బలోపేతమే లక్ష్యంగా అందరికీ డోర్లు ఓపెన్ చేసింది. అయితే ఇప్పుడు పదవుల విషయంలోనే చాలా మంది నేతలు తీవ్ర నిరాశతో కుమిలిపోతున్నారు. అధికార కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేనలో మొదటి నుంచి పనిచేస్తున్న నాయకులు ఉన్నారు. ఇటీవల కాలంలో వచ్చి చేరిన సీనియర్ పొలిటీషియన్స్ ఉన్నారు. ఇప్పటికే పలు దఫాలుగా జరిగిన నామినేటెడ్ పదవుల పంపకాల్లో చాలా మందికి అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ దామాషా ప్రకారం అందరికీ న్యాయం చేయలేకపోయారు. ఎక్కడ ఏ చిన్న పదవైనా సరే కూటమి లెక్కల ప్రకారం టీడీపీ, బీజేపీలతో కలిపి షేర్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉండడమే దీనికి కారణంగా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఆ విషయంలో పవన్ కళ్యాణ్ పార్టీ వేదికగా ఓ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. పదవి బాధ్యత పేరిట పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పార్టీలో మొదటి నుంచి కష్టపడిన వారందరికీ న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చిన పవన్, పదవి చిన్నదా పెద్దదా అని కాదు, ఎంత బాధ్యతగా నిర్వర్తించామన్నదే కీలకమని చెప్పుకొచ్చారు. అంతేకాదు, కూటమి దామాషా ప్రకారం మరిన్ని నామినేటెడ్ పదవులు జనసేనకు దక్కబోతున్నాయని ప్రకటించి పార్టీ నేతల్లో ఆనందాన్ని నింపారు. అధినేత చెప్పిన ఈ ఒక్క మాట జనసేన ఆశావాహుల్లో జవసత్వాలు నింపింది. ఇంకా రాష్ట్ర స్థాయి డైరెక్టర్ పోస్టులు ప్రతిపాదించిన 60 మంది ఉన్నారు. వారికి సంబంధించిన ప్రకటన ఇంకా ఇంకో కొద్ది రోజులు తెలుస్తుంది. అలాగే జిల్లాలో బ్లాక్ స్థాయి అంటే అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అథారిటీ కమిటీ చైర్మన్లు, సభ్యులు నియామకం మొదలవుతూ ఉంది. ఆ కమిటీలు చైర్మన్లు, సభ్యులుగా జనసేన కూడా తామాషా పద్ధతి ప్రకారం పదవులు వస్తాయి. అలాగే జిల్లా గ్రంథాలయ సంస్థల సభ్యులుగా కూడా నియమం చేపడతా ఉన్నారు. అంటే ఇవన్నీ మీకు ఒకటి కాదు, రెండుగా చాలా ఉన్నాయి. సో వీటికి పదవులు చిన్నవా పెద్దవా వీటన్నిటికంటే కూడా మనం దీని బాధ్యతని మనందరం గుర్తించాలి. ఎందుకంటే ఇప్పటికే పార్టీలో పదవులపై ఆశతో ఉన్న నాయకులు కోకొల్లలుగా ఉన్నారు. వీరిలో వలసొచ్చిన సీనియర్ పొలిటీషియన్సే ఎక్కువగా ఉన్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి, సామినేని ఉదయభాను, కిలారు రోసయ్య వంటి కీలక నేతలు ఎన్నికల అనంతరం వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ తరపున, వైసీపీ తరపున మంత్రిగా రాజకీయ చక్రం తిప్పిన బాలినేని 2024 ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ తో చేతులు కలిపారు. ఆయనకు పార్టీలో కీలక పదవి లేదంటే ఎమ్మెల్సీ, అది కుదరకపోతే కూటమి ప్రభుత్వంలో ఏదైనా కీలక నామినేటెడ్ పదవి దక్కుతుందనే ప్రచారం జోరుగా జరిగింది. పార్టీలో చేరి నెలలు గడుస్తున్నా ఆ దిశగా ఎలాంటి సంకేతాలు కనిపించకపోవడంతో బాలినేని వర్గం కాస్త నిరాశతో ఉందన్న ప్రచారము ఉంది. ఇప్పుడు అధినేత ప్రకటనతో రాబోయే పదవుల జాబితాలో ఆయన పేరు పక్కా ఉండొచ్చనే చర్చ మొదలైంది. ఆయన సైతం ఇప్పుడు అదే ఆశలు ఉన్నట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లాకు చెందిన జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సైతం ప్రభుత్వంలో తనకంటూ ఓ గుర్తింపు కావాలని ఆశిస్తున్నారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ విప్గా పనిచేసిన ఆయన ఇప్పుడు జనసేన జిల్లా అధ్యక్ష బాధ్యతలతో అంత సంతృప్తిగా లేరనే టాక్ ఉంది. ఏదైనా కీలకమైన ప్రభుత్వ పదవి దక్కకపోతుందా అని ఎదురు చూస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోసయ్య సైతం గతంలో వైసీపీలో కీలకంగా పనిచేసిన
సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన కండువా వేసుకున్నారు. అప్పటి నుంచి ఆయన పార్టీలో, ప్రభుత్వంలో కీలకమైన రోల్ దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. లేటెస్ట్ గా మరో 60 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపినట్టు పవన్ ప్రకటించడంతో ఆ లిస్టులో ఉదయ్ భానుకు, కిలారు రోసయ్యకు చోటు దక్కుతుందా, మరేదైనా అడ్డంకులు ఎదురవుతాయా అన్నదే సస్పెన్స్ గా మారిపోయింది. వీళ్లే కాదు, విజయనగరం జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకుడు అవనాపు విక్రమ్, ఇదే జిల్లాకు చెందిన డీసీఎంఎస్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ అవనాపు భావన, ఇలా చాలా మంది నాయకులే వైసీపీ నుంచి జనసేనలోకి జంపయ్యారు. వాళ్లంతా తమకంటూ ఒక పదవి కావాలనే ఆశతో హైకమాండ్ వైపు చూస్తున్నారు. మరి మరో 60 పోస్టులకు సిఫారసులు పంపించామని పవన్ ప్రకటించారు కాబట్టి వాటిలో ఏ స్థాయి పదవులు ఎన్ని, వాటిలో ఛాన్స్ దక్కేదెవరికి అన్నది ఇప్పుడు జనసేన వర్గాల్లో చర్చనీయాంశమవుతుంది. వలస వచ్చిన సీనియర్లే కాదు, వారి అనుచరులు సైతం ఏదో ఒక గుర్తింపు కోరుకుంటున్న వేళ ఈ పదవుల పందేరం ఎలా జరుగుతుందన్నది ఆసక్తి రేపుతోంది.